చేస్తాం. విశాఖపట్నంలో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అక్కడ వచ్చి 25 మందికి విద్యార్థులు వచ్చి అస్వస్థతకు గురయ్యారు. అక్కడ అలాగే 27/8 శ్రీకాకుళంలో తామాపల్లి మహిళా రెసిడెన్సీ కాలేజీలో ఎలుకలు కలిసి 5 వచ్చి అస్వస్థయ్యారు, అది గాయాలయ్యాయి. అలాగే 27/8 అదే రోజు కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో బిఆర్ అంబేద్కర్ బాలిక గురుకుల పాఠశాలలో 62 మంది వాళ్ళు అస్వస్థులయ్యారు. మొన్న మనం చూసాం ఏలూరులో 28వ తారీఖు నాడు IIITలో నూజివీడు IIITలో 300 మందితో పాటు సుమారు 3 రోజుల్లో 800 మందికి ఎఫెక్ట్ అయిపోయింది కలుషిత ఆహారంతోనే, ఫుడ్ పాయిజన్. అంటే సుమారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 నెలల కాలంలో 2000 మంది విద్యార్థులకు వచ్చి ఈ ఫుడ్ పాయిజన్ వచ్చి ఎఫెక్ట్ అయిన నేపథ్యం. ఇది కూడా ఏమంటే గత ప్రభుత్వాలు అయిపోయినాయి, ఇది ఏ ప్రభుత్వం అయిపోయినది ఫుడ్ పాయిజన్కి? అంటే మానిటరింగ్ సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల వాళ్ళకి ఎవరైతే ఈ అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగం కానీ లేకపోతే ఈ ఫుడ్ ఎవరైతే క్యాటరింగ్ చేస్తున్న వాళ్ళు కానీ నూజివీడు లాంటి సంస్థకైతే లేదు బయట వాళ్ళకైతే వాళ్ళ మీద సరైన పర్యవేక్షణ లేకపోవడం, భయం భక్తి లేకపోవడం వల్ల జరిగిన పరివాసానం. ఒక్క ఇన్స్టెంట్ అనేది సరైన తీసుకుంటే మిగతా రాష్ట్రం అంతా కూడా అప్రమత్తం అయ్యేవారు, భయపడేవారు. ఎంతసేపు స్టేట్మెంట్లకి లేకపోతే పరనందుకి సమయాన్ని కేటాయిస్తూ ఆలోచన చేయకుండా ఇవాళ చేశారు. నిన్నటి రోజున దెబ్బకొండ మండలంలో బాగుండే బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురై విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని డిఎంఓ వచ్చి చెప్పారు. నిలకడగా ఉంది. కానీ ఆశ్రమ పాఠశాల ప్రస్తుతం 60 మంది డయారియా లక్షణాలు ఉండటంతో వాళ్ళందరినీ 60 మందిని హాస్పిటల్కి చేర్చారు. ఏంటి ఏం చేస్తుంది ప్రభుత్వం? ఏం చేస్తుంది? విద్యాశాఖ ఏం చేస్తుంది? లేకపోతే ఆ జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్లు, జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నారు? ఏంటి ఆలోచన చేస్తారు చెప్పండి. దయచేసి దృష్టి పెట్టండి. పిల్లల తాలూకా జీవితాలతో మనము ఆటలాడుకోవడంగా అశ్రద్ధ చేయొద్దు. ఒక బాధ్యతతో ఆలోచన చేసి చేయండి. అకౌంటబిలిటీ చేయండి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద అకౌంటబిలిటీ చేయండి. ఎవరి మీద చర్యలు లేకపోతే ఏ విధంగా ఉంటాయి? ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఒక రివ్యూ జరిగి దానికి ఎవరికో ఒక బాధ్యత తప్పు చెప్పి వాళ్ళని పర్యవేక్షణ చేయమని తిరిగి దాని మీద రిపోర్ట్ తెప్పించుకొని మళ్ళీ ఇంకో దగ్గర జరగకంట రాష్ట్రమంతా కూడా దాన్ని అప్రమత్తం అయి చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. ఏ ఆలోచన లేదు. దయచేసి ఇంకో ఇన్సిడెంట్ జరగకంట, ఇలాంటి మళ్ళీ పునరావృతం అవ్వకంట. ఎప్పటికైనా ఈ 10 ఇన్సిడెంట్లు అయిపోయి 2 నెలల్లో ఇక 11వ రాష్ట్రంలో జరగకంట చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. దయచేసి ఇది కాకుండా మొన్నటి రోజు మనం చూసాం గుడ్లవల్లూరులో ఇంజనీరింగ్ కాలేజీలో, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లోనూ సీసీ కెమెరాలు ఫిక్స్ చేశారంటే ఆడపిల్లల హాస్టల్లో బాత్రూంలో. ఇప్పుడు 3 రోజులు అయింది, ఏమైనా ఎవరినైనా చర్య తీసుకున్నారా? బాధ్యతల నాయకులు ప్రభుత్వం వచ్చి దానిపైన అవుతే వాస్తవమైతే వాస్తవం, కాదంటే కాదు. పిల్లలు చెప్తున్నారు 300 మంది ఆ వీడియోలు వచ్చి బయటకు వచ్చేయండి, మా తాలూకా జీవితాలు
నాశనం అవుతాయండి అని చెప్పి ఆ పిల్లలు వాళ్ళకి ఏమవ్వాలి? ముక్కుపచ్చని పిల్లలు, ఆ కుటుంబాలు ఎంత క్షోభ అనుభవిస్తుంది, ఆ పిల్లలు ఎంతవరకు అనుభవిస్తారు? ఏమైనా ఆలోచన చేస్తారా? ఎంతసేపు ముఖ్యమంత్రి మరి ఆదేశించారు, మేము వచ్చి దాని మీద వచ్చి ఇది చేస్తున్నాము, ఎంక్వైరీ చేస్తున్నాము. ఎన్ని రోజులు ఎంక్వైరీ చేస్తారు? ఓ బాత్రూంలో కెమెరా ఉన్నాయా లేవని చెప్పడానికి ఎంక్వైరీకి ఏంటి? ఓ బాధితుల అధికారులు 2-3 వెళ్ళి ఇది ఎంతో ఇది చెన్నై, దీనివల్ల ఆయన హెల్త్ ఏమవుద్ది? ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా దాని మీద స్టడీ అవుతారు. దీంట్లో నెగ్లిజెన్స్ ఏమైనా చూపెడితే అది అలవాటు కింద మారిపోతుంది. దయచేసి ఆలోచన చేయాలి ప్రభుత్వాలు. పిల్లలతో ఎక్కడ చూసినా సరే విద్యార్థుల మీద ఏంటి ఇదంతా? ఇంకా ఎందుకు చెప్తానంటే, నేను 200 సంవత్సరాలు 3 సంవత్సరాలు విద్యామంత్రిగా చేశాను. ఏదో గొప్పగా చెప్పుకోవడానికి మీ ముందుకు రాలే. ఇన్సిడెంట్లు అనేవి ఎక్కడో ఒకటో అరో జరిగిన నేపథ్యాలు వస్తుంటాయి. వచ్చిన వెంటనే సంబంధిత మంత్రో లేకపోతే సంబంధిత అధికారో సంబంధిత జిల్లాధికారో లేకపోతే రాష్ట్ర అధికారో దాని మీద స్పందించి దాని మీద సీరియస్గా దాని మీద ఆలోచన చేసి దాన్ని కట్టుదిట్టం చేసి మళ్ళీ ఇలాంటి జరగకుండా ఉండడానికి ఏ నిర్ణయాలు తీసుకు ఒక SOP రిలీజ్ చేసి దానికి మళ్ళీ పర్యవేక్షణ పెట్టి చేస్తే ఇవే రావే. అది ఎక్కడ దొరుకుతున్నాయో చెప్పండి. ఇప్పుడు ఎక్కడైనా సరే ఈ 10 ఇన్సిడెంట్ జరిగే మిడ్ డే మీల్స్ మీద ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకుని రాష్ట్రమంతా ఇవి జరగడానికి వీల్లేదని అందరికీ ఇచ్చి ఒక్కొక్కరిని దాని పర్యవేక్షణ పెడితే ఎందుకు జరుగుతాయి? మరి గత ప్రభుత్వ అలసత్వాలను తోసేయడానికి అవ్వదు. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో మరి ఇన్ని ఇన్సిడెంట్ జరిగే వరుస పెట్టి ఇన్ని ఇన్సిడెంట్లు ఎప్పుడు జరిగే చెప్పనండి. ఒకే నెలలోనూ ఒకే 2 నెలల్లో 3 నెలలు జరిగింది చెప్పండి. ఆ నేపథ్యాలు ప్రభుత్వాలు కాదు ఇక్కడ.